2025 సంక్రాంతిలోపు సింహరాశి వారి జీవితంలో 3 అతిపెద్ద అద్భుతాలు. మీ చుట్టూ ఈ దేవత తిరుగుతుంది. మీకు మట్టిని పట్టుకున్న బంగారంలా మారబోతుంది. అసలు 2025 సంక్రాంతిలోపు సింహరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో కలగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి? వీరి జీవితంలోకి ఏ దేవత ప్రవేశించబోతోంది? అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. కన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశికి చెందినటువంటి వారి జీవితం ఈ సమయంలో ఊహించని మార్పులైతే కలుగుతాయి. 2025 సంక్రాంతిలోపు వీరి జీవితంలో అతిపెద్ద అద్భుతమైనటువంటి మార్పులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. మీ పోరాట పటిమ అనేది మీకు చాలా విజయాన్ని అందిస్తుంది. ఎప్పటికీ కూడా ఉత్సాహాన్ని పెంపొందించుకుంటూ ముందుకు సాగాలి. బాధ్యతలు పెరిగినా సరే వాటిని సమర్థవంతంగా నిర్వహించి ఫలితాలు సాధిస్తారు. ముఖ్య విషయాలలో పెద్దల సలహాలు, మద్దతు పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా చాలా ఆనందాన్ని మీరు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించడం వలన సమస్యలకు దూరంగా ఉండడం కూడా సాధ్యపడుతుంది. ఏదైనా సరే అనుకోని సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు, కానీ దానిని దాటుకుని ముందుకు సాగడం మేలు. హానికరమైన చర్యలకు దూరంగా ఉంటూ శ్రేయస్సు పొందుతారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం అవసరమండి. దైవ ధ్యానం మీకు శాంతిని కూడా కలిగిస్తుంది, స్థైర్యాన్ని అందిస్తుంది. హనుమాన్ చాలీసా పఠనం మీకు శుభాలను, మంచి మార్గాలను కూడా అందిస్తుంది. మీ కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా మీరు ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధురమైనటువంటి క్షణాలను కూడా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు బద్ధకాన్ని దరిచేరనియ్యవద్దండి. శ్రీరామనామాన్ని జపిస్తే మీకు అంతా కూడా అనుకూల మార్పు, మంచి జరుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి. 2025 సంక్రాంతిలోపు సింహరాశి వారి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక సింహరాశి వారి పూర్తి జీవితం గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ నెల అంటే 2025 సంక్రాంతి లోపు ఈ రాశి వారి జీవితంలో ఒక దేవత మీ చుట్టూరు తిరగబోతూ ఉంది. ఆ దేవత కారణంగా మీరు ఎప్పటి నుండో కూడా మీరు కోరుకున్నవి కోరుకున్నట్లుగా మీకు లభిస్తాయండి. మీరు ఊహించని మార్పులు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. ఆ దేవత ఎవరో కాదు, సాక్షాత్తు ఆ దుర్గమ్మ అమ్మవారే మీ చుట్టూరా తిరుగుతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కల్పిస్తుందండి. ఈ సమయం ప్రథమార్థంలో సూర్యుని గోచారం అయితే అనుకూలంగా లేకపోవడం చేత, మరియు ఈ నెలంతా కుజుని గోచారం 12 ఇంట్లో ఉండడం చేత మీకు అనుకోలేనటువంటి ఖర్చులు అధికంగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇల్లు లేదా వాహనానికి సంబంధించినటువంటి మరమ్మతులకు, అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సంబంధంగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. ఆదాయం అనేది ఉన్నప్పటికీ కూడా ఈ సమయం మీకు ఖర్చులు కూడా అధికంగా ఉండడం చేత ఆర్థికంగా కొంత ఇబ్బందికి పాల్పడే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి వీలైనంత వరకు కూడా డబ్బు పొదుపుగా వాడుకోవడం మేలు. మీకు ఈ సమయం ద్వితీయార్థం ఖర్చులు కొంతమేరకు తగ్గుముఖం పడతాయి. మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా లభిస్తుంది. వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలు లభిస్తాయండి. ప్రథమార్థంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ద్వితీయార్థంలో వ్యాపారం బాగా అభివృద్ధి సాధ్యమవుతుందండి. అయితే కుజుడు మరియు శనిగ్రహాల యొక్క గోచారం అనుకూలంగా లేకపోవడం చేత ఖర్చులు ఎక్కువగా పెట్టాల్సి రావడం కానీ, లేదా తీసుకున్న నిర్ణయాలు నష్టాన్ని ఇవ్వడం కానీ జరగవచ్చు. మీ భాగస్వామ్యులు సహకారంతో ద్వితీయార్థంలో వ్యాపారంలో అభివృద్ధి సాధ్యపడుతుంది. అయితే వారితో మనస్పర్ధలు కానీ, వివాదాలు కానీ ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మేలు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునే వారికి సమయం అనుకూలంగా ఉండదు.
ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. ప్రథమార్థంలో రక్తం మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండడం మేలు. ముఖ్యంగా వాహనాల కారణంగా ఏర్పడే సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనాలు నడిపే సమయంలో ఆవేశానికి, కోపానికి గురికాకుండా ఉండడం చేత చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ద్వితీయార్థంలో ఆరోగ్యం కూడా మీకు మెరుగుపడుతుందండి. మీ విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో తరచుగా ఏకాగ్రత కోల్పోవడం మరియు ఆవేశానికి గురికావడం చేత చదువుపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోతారు. అయితే బుధుని గోచారం అనుకూలంగా ఉండడం చేత పరీక్షల్లో బాగా రాణిస్తారు. ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా రావడం చేత చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది మరియు ఆవేశం కూడా తగ్గుముఖం పడుతుంది. చూశారు కదండి, సింహరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. సింహరాశికి చెందినటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరినీ మించవలనన్నటువంటి కుతూహలం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏనాడు కూడా వాటమని అసలు అంగీకరించారు. అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడు కూడా విజయపథంలో నడచడానికి ఇష్టపడతారండి. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి అనర్థదాయకంగా చెప్పవచ్చు. దీని కారణం చేత అనేకమైనటువంటి చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు. కావున వీరు అభిమానము, దురాభిమానము కాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత వీరిపైన ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలము కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనేటటువంటి సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైనటువంటి గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ వెళ్తారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రాశిపట్టుట, కిల్లి కచ్చాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టుగుమ్మన చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయట లాంటి గుణాలు ఉన్నవారు అంటే అసలు పడదండి. ఈ సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనము పైన వీరికి అంతులేనటువంటి అభిమానం అయితే కలిగి ఉంటారు. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. జాలి, గురుదృశ్యం కనిపించో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలను తన భుజాల మీద వేసుకుని సహాయం చేస్తారు. దీనిని ఎదురుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే సూచనలు కూడా వీరిలో అధికంగా ఉన్నాయి. చూశారు కదండి, సింహరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.